शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। నవగ్రహాలు మనిషి పైన వాటి యొక్క సంచారము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అందున ముఖ్యంగా శుభగ్రహాలు మంచి స్థానాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు శుభ ఫలితాలను, పాపగ్రహాలు నైసర్గిక పాపగ్రహాలు సంచరిస్తున్నటువంటి సమయంలో మానవుడి పైన దుష్ప్రభావము, ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. అందులో ముఖ్యంగా అంగారకుడు, సూర్యుడు, శనీశ్వరుడు, రాహు, కేతువులు ఇదొక వర్గంగా మనం భావిస్తాం. మిగతా వర్గము శుభగ్రహాలు పూర్ణ శుభుడు, గురువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు ఈ గ్రహాలను ఒక వర్గంగా భావిస్తాం. అయితే ముఖ్యంగా అంగారకుడి యొక్క ఫలితము ఎలా ఉంది, అంగారకుడి యొక్క సంచారం మూలకంగా ఈ 12 రాసులలో 12 రాసులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఈ సంవత్సరం మొత్తం కూడాను అంగారకుడి యొక్క ప్రభావము 12 రాసులపై ఎలా ఉంది అనేటువంటి విశ్లేషణను మనం ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఈ సంవత్సరము అంగారకుడు స్తంభన రూపంలో అంటే స్తంభించి ఉన్నాడు. గ్రహాలకు రుజుమార్గంలో ప్రయాణిస్తుంటాయి. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వక్రగతిని పొందుతాయి. మళ్ళీ కొన్ని రోజులు వక్రగతిలో ప్రయాణించిన తర్వాత మళ్ళీ స్థిరత్వాన్ని పొంది మళ్ళీ రుజుమార్గంలోకి వస్తూ ఉంటారు. సూర్యుడికి ఎంత దూరంలో ఉన్నారు అనేటువంటి విషయం పైన మిగతా గ్రహాలన్నిటి యొక్క చలనము ఆధారపడి ఉంటుంది. కనుక సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహ. ఆ సూర్యుడికి ఎన్ని అంశాలలో ఉన్నారు, ఎంత దూరంలో ఉన్నారు, ఏ యాంగిల్లో ఉన్నారు, ఆ కోణీయ వేగం ఎలా ఉంది అనేటువంటి విషయాలపై ఆధారపడి మిగతా గ్రహాల యొక్క చలనము ఆధారపడి ఉంటుంది. అయితే అంగారకుడి గురించి మనము ఈరోజు ఆ అంగారకుడి యొక్క సంచారము, చలనము ఏ విధంగా ఉంది, రాసులపై వాటి యొక్క ప్రభావం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ నవగ్రహాలు ఒక్క రాశి లోపల సరాసరిగా ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని రోజులు స్థిరంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనకు శాస్త్రం చెప్పింది. అంటే యావరేజ్గా తీసుకొని ఇన్ని రోజుల వరకు ఈ గ్రహ ఈ రాశిలో ఉండడానికి అవకాశం ఉంది, ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనకు చెప్పింది. మనకు ప్రామాణిక శాస్త్రం ఏం చెప్తుంది అనంటే, బుధ శుక్రవు రవిర్మాసం మాసం మాసార్ధత కుజ గురుర్ద్వాదశ మాసాని త్రింశన్ మాసం శనైశ్చర రాహుశ్చాష్టాదశశ్చైవ కేతుశ్చాష్టాదశస్తథా చంద్రో దినద్వయం చార్థం రవ్యాదీనాం క్రమాద్విదుహు అని. అంటే ముఖ్యంగా ఈ నవగ్రహాలు మనకు ప్రమాణం ఏంటంటే బుధ శుక్ర రవిలు, బుధుడు, శుక్రుడు, రవి ఈ 3 గ్రహాలు ఒక మాసము ఒక రాశిలో సంచరిస్తారు. అంటే ఈ 3 గ్రహాల యొక్క ప్రభావము ఒక మాసం వరకే ఉంటుంది. మళ్ళీ ఆ మాసం తర్వాత, ఆ నెల తర్వాత వేరే రాశిలోకి వెళ్ళిపోతారు కనుక
వారి యొక్క ప్రభావము ముఖ్యంగా మాస ఫలితాలపై ఎక్కువగా మనకు ప్రభావం చూపిస్తాయి. ఇక మాసం మాసార్ధత కుజః, మాసార్ధము మాసము, మాసము ప్లస్ మాసార్ధము అంటే 45 రోజులు, నెలన్నర అంగారకుడు ఒక రాశిలో సంచరిస్తాడు. గురుర్ద్వాదశ మాసాని, గురువు 12 నెలలు ఒక రాశిలో సంచరిస్తాడు. కాబట్టి గురువు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. 12 నెలలు కూడాను ఒక రాశిలో సంచరిస్తాడు గనక గురువు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందున గురువు పూర్ణ శుభగ్రహం గనక ఆ గురువు యొక్క ప్రభావము అత్యంత ఫలదాయకంగా ఉంటుంది మానవుడి పైన. 30 మాసం శనైశ్చర, 30 నెలలు, 30 నెలలు శనైశ్చరుడు, శని భగవానుడు ఒక రాశిలో సంచరిస్తాడు. 30 నెలలు అనంటే 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలు ఒక రాశిలో శనైశ్చరుడు సంచరిస్తాడు కనుక 2.5 సంవత్సరాలు ఆ రాశిలో సంచరిస్తాడు గనక ఆ శని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందున పాపగ్రహము ఎక్కువ రోజులు ఒక రాశిలో ఉన్నట్టయితే ఆ రాశి శుభమా అశుభమా అనే దానిపైన దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది. కానీ మొత్తానికి 30 నెలలు శనీశ్వరుడు ఒక రాశిలో ఉంటాడు. అదేవిధంగా రాహువు అష్టాదశశ్చైవ అంటే 18 నెలలు ఒక రాశిలో ఉంటాడు, అంటే సంవత్సరన్నర ఒక రాశిలో ఉంటాడు. కేతువు కూడాను 18 నెలలు ఉంటాడు ఒక రాశిలో. చంద్రుడు 2.5 రోజులు ఒక రాశిలో ఉంటాడు. ఈ విధంగా మనకు ప్రమాణం చెప్పబడి ఉంది. కనుక ముఖ్యంగా మానవుడి పైన ప్రభావం చూయించేటువంటి గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువులు. దాని తరువాత అంగారకుడు ముఖ్యంగా ప్రభావాన్ని చూయిస్తాడు. ఎందుకయ్యా అంగారకుడు 45 రోజులే కదా ఉండేది ఒక రాశిలో అనంటే, అంగారకుడికి ఒక ప్రత్యేకమైనటువంటి చలనము ఉంది. అంగారకుడు ఎక్కువ రోజులు ఒక రాశిలో స్తంభన రూపంలో ఉంటాడు. అంటే మనకు ప్రామాణికంగా 45 రోజులు చెప్పబడి ఉంది. అయితే ఈ సంవత్సరము అంగారకుడు 26 ఆగస్టు 2024 నుండి 20 అక్టోబర్ 2024 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే 54 రోజులు ఉంటున్నాడు ఈ రాశిలో. రుజు మార్గంలో 54 రోజులు ఉంటున్నాడు. దాని తర్వాత 20 అక్టోబర్ 2024 నుండి 21 జనవరి 2025 వరకు కర్కాటక రాశిలో ప్రవేశించి కర్కాటక రాశిలో ప్రయాణిస్తున్నాడు. అంటే ఇక్కడ 3 మాసాల 1 నెల, అంటే 91 రోజులు ఈ రాశిలో ఉంటున్నాడు, కర్కాటక రాశిలో ఉంటున్నాడు. ఈ కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల 7 డిసెంబర్ రోజున వక్రిస్తున్నాడు. వక్రించడం అంటే మళ్ళీ వక్రగతి వెనక్కి నడుస్తున్నాడు అన్నమాట. ఈ వక్రము అనేటువంటిది రిలేటివ్గా జరుగుతుంటుంది. అంటే సాపేక్షంగా మనం చూసినప్పుడు వక్రం అనేది మనకు కనబడుతుంది. అంటే భూమిపైన ఉన్నటువంటి మనకు ఆ అంగారకుడు యొక్క గమనాన్ని మనము అబ్జర్వ్ చేసినట్టయితే ఆ రిలేటివ్గా మనకు వెనుకకి వస్తున్నట్టుగా కనబడతాడు, వెనుకకి చెలిస్తున్నట్టుగా మనకు కనబడతాడు. కానీ వాస్తవంగా మనం భౌతికంగా ఆలోచించినట్టయితే వక్రం అనేది ఉండదు, ముందుకే నడుస్తూ ఉంటాడు గ్రహము. అయితే మన ఈ ఆబ్జర్వేషన్ ప్రకారంగా 7 డిసెంబర్ 2024 రోజున వక్రిస్తున్నాడు. మళ్ళీ వక్రించి 21 జనవరి 2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఇక్కడ కర్కాటక రాశిలో 91 రోజులు సంచరిస్తున్నాడు. ఇక దాని తర్వాత మళ్ళీ 24 ఫిబ్రవరి 2025 వక్రత్యాగం చేస్తున్నాడు. అంటే 21 జనవరి 2025 నుండి 3 ఏప్రిల్ 2025 మధ్యకాలం లోపల మిథున రాశిలోకి మళ్ళీ వెళ్తున్నాడు. అంటే మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఈ సమయంలో.
అంటే ఇక్కడ చూడండి 2 మాసాల 12 రోజులు, అంటే 72 రోజులు ఈ వ్యవధి లోపల సంచరిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ 3 ఏప్రిల్ నుండి 3 ఏప్రిల్ 2025 నుండి 7 జూన్ 2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. మళ్ళీ అంటే రుజుమార్గంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఇక్కడ 64 రోజులు సంచరిస్తున్నాడు. ఇది ఈ కుజుడి యొక్క సంచారం ఈ సంవత్సరం ఇలా ఉంది. అయితే దీన్ని మనం క్షుణ్ణంగా చూసినట్టయితే మొదటి భాగంలో మిథున రాశిలో 54 రోజులు ఉంటున్నాడు. మళ్ళీ 72 రోజులు మిథున రాశిలో ఉంటున్నాడు. అంటే 126 రోజులు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత ప్రారంభంలో 91 రోజులు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ 64 రోజులు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే 155 రోజులు సంచరిస్తున్నాడు. అంటే మిథున రాశిలో 126 రోజులు, కర్కాటక రాశిలో ఏకంగా 155 రోజులు సంచరిస్తున్నాడు. అంటే సాధారణంగా ఉండవలసినటువంటి ప్రమాణం ఏంటి? అంగారకుడు 45 రోజులు ఉండాలి. కానీ ఆ 45 రోజులకు మించి ఒక్కొక్క రాశిలో ఉంటున్నాడు కనుక ఇలాంటి స్థితిని మనం ఏమంటాం? కుజస్తంభనము అని అంటాం. అంటే ఈ సంవత్సరము కుజస్తంభనము ఈ 2 రాశులలో సంభవిస్తుంది. మిథున రాశిలో, కర్కాటక రాశిలో కుజస్తంభనము సంభవిస్తుంది. అయితే ఈ స్తంభనము 12 రాశుల వారికి ఎలా ఉంటుంది, వీటి యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని విశ్లేషించి తెలుసుకుందాం. మీనరాశి వారికి కుజస్తంభనం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాము. ఈ సంవత్సరము 2 రాశులలో అంగారకుడు సంచరిస్తున్నాడు. మిథున రాశి, కర్కాటక రాశి. అయితే మిథున రాశిలో 26 ఆగస్టు నుండి 20 అక్టోబర్ వరకు 54 రోజుల పాటు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం 21 జనవరి నుండి 3 ఏప్రిల్ వరకు కూడాను మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఈ మిథున రాశిలో దాదాపు 126 రోజుల పాటు ప్రయాణం చేస్తున్నాడు. మొదలు 54 రోజులు, దాని తర్వాత 72 రోజులు. అయితే ఈ మిథున రాశి సంచారము మీనరాశి వారికి ఎలా ఉంటుంది? అర్ధాష్టమ స్థానం అవుతుంది. అర్ధాష్టమ స్థానంలో ఈ అంగారకుడి యొక్క సంచారము ప్రతికూలంగా ఉంటుంది. అర్ధాష్టమ స్థానము ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. అయితే ఇక్కడ ఒకటేంటంటే అర్ధాష్టమ స్థానము గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ మనకు భాగ్యాధిపతి అయినాడు. 9వ స్థానాధిపతి 4వ స్థానంలో ఉన్నాడు. రాశిపరంగా మనం చూసుకున్నట్టయితే అది కొంతవరకు ఈ ప్రతికూలతను తగ్గిస్తుంది. కొన్ని కార్నర్స్లో మీకు మంచి ఫలితాన్ని కూడాను ఇస్తుంది. ఏంటంటే అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా మనకు అశాంతిని క్రియేట్ చేస్తాడు. ఇంటి వాతావరణము అనుకూలంగా ఉండదు. అనవసరమైన చర్చలు, వాగ్వివాదాలు, వాదోపవాదాలు, భార్యతో కానివ్వండి, పిల్లలతో కానివ్వండి, కుటుంబ పెద్దలతో కానివ్వండి, అన్యోన్యత లేకపోవడము, అనవసరమైనటువంటి తర్జన భర్జనలు, తద్వారా మనకు ప్రశాంతత లేకపోవడము, ఇది ప్రధానంగా మనకు జరుగుతుంది. ఇక రెండవ విషయం ఏంటంటే వ్యాపారస్తుల విషయం ఆలోచించినట్టయితే వ్యాపారము సాఫీగానే కొనసాగుతుంది. అయితే మీరు పెట్టుబడులను కొన్ని రోజుల కొరకు వాయిదా వేసుకోవడం మంచిది. చేతిలో ఉన్నటువంటి వ్యాపారం బాగానే కొనసాగుతుంది. కొత్త పనులు చేసే సమయం లోపల కొంత వాయిదా వేసుకోండి, లేదా అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఏదైనా మనకు ఇంపార్టెంట్ పని అత్యవసరంగా మనకు చేయవలసి వచ్చినట్టయితే అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు తీసుకొని పెట్టుబడి పెట్టండి. అప్పుడు మీకు కొంతవరకు కలిసి వస్తుంది. చేసేటువంటి వృత్తిపైన కూడాను ఈ అర్ధాష్టమ అంగారకుడి యొక్క ప్రభావం ఉంటుంది. కనుక చేసేటువంటి వృత్తి లోపల ఆటంకాలు, విఘ్నాలు, డబ్బు యొక్క కొరత, అంటే మనకు డబ్బు సమయానికి చేతిలో ఉండకపోవడం మూలకంగా ఆ వ్యాపారం ముందుకు జరగదు, ఆ పని ముందుకు జరగదు.
ఇలాంటి ఇబ్బందులు కూడాను మీకు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత ఆచితూచి మీరు ప్రారంభం చేయండి పనులను. ఇక ఉద్యోగస్తులు కూడాను సహ ఉద్యోగులతో కొంత జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి విషయాలను వారితో చర్చించకండి. మీ పని ఏదైతే ఉందో ఆఫీసులో ఆ పనిపైననే మీరు కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత అధికారులతో మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే స్నేహభావం పెంచుకోండి వాళ్ళపైన. వాళ్లను ఒక గురువులుగా భావించండి. అధికారులతో మీరు సమన్వయంతో ఉన్నట్టయితే మీకు సంతృప్తిగా పనులు జరుగుతాయి. ఇలా ఈ అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని మీ వైపు నుండి ప్రయత్నాలు చేయడం అవసరము. ఇక కర్కాటక రాశిలోకి 20 అక్టోబర్ నాడు ప్రవేశమవుతున్నాడు. 21 జనవరి వరకు ఉంటున్నాడు. 21 జనవరి 2025 వరకు కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం 3 ఏప్రిల్ నుండి 7 జూన్ వరకు కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. ఈ కర్కాటక రాశిలో సంచరించడము మీనరాశి జాతకులకి పంచమ స్థానం అవుతోంది. పంచమ స్థానం కూడాను గోచార రీత్యా ప్రతికూలమే. అయితే ఈ పంచమ స్థానములో సంచరించడము భాగ్యాధిపతి పంచమంలోకి వస్తున్నాడు. అంటే ఇక్కడ ప్రతికూలత అనేటువంటిది తగ్గుతుంది. ఒకటి, పంచమ స్థానం గోచార రీత్యా ప్రతికూలం, దాని మూలకంగా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ ఈ పాపి అంగారకుడు ఎప్పుడైతే నీచ స్థానంలో ఉన్నాడో అప్పుడు మనకు ప్రతికూలమైనటువంటి ప్రభావము తగ్గుతుంది. పంచమాధిపతి భాగ్యంలో ఉండడం మూలంగా కూడాను కొంత ప్రభావం తగ్గుతుంది. ఇవి మనము చూసినట్టయితే ఈ కాంబినేషన్స్ పంచమ స్థానంలో ఉన్నటువంటి అంగారకుడు అంత హార్మ్ఫుల్ కాదు మీకు. మీనరాశి వారికి ఈ కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో కొన్ని పనులు మీకు కలిసి వస్తాయి. ఏంటంటే ముఖ్యంగా పిల్లల విషయంలో మీకు బాగా కలిసి వస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ చదువు లోపల కానివ్వండి, తర్వాత వాళ్లకు ఉద్యోగ విషయంలో కానివ్వండి, వాళ్ళ ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. తర్వాత అకాడమిక్ పరంగా మీరు కూడాను, అంటే మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు మీరు స్వయంగా చదువు విషయంలో ఏదైనా ముందడుగు వేసినట్టయితే మీకు సఫలీకృతులయ్యేటువంటి అవకాశం బాగా ఉంటుంది. అయితే కొన్ని ఆకస్మికంగా కూడాను జరిగే అవకాశాలు ఉన్నాయి. వాటిని కూడాను గుర్తించి వాటిని రెక్టిఫై చేసుకున్నట్టయితే మీకు చాలా బాగా ఉంటుంది. ఇక పనుల విషయం ఆలోచించినట్టయితే కొన్ని పనులు జరుగుతాయి, కానీ ఎఫర్ట్స్ మటుకు చాలా పెట్టాలి. ఇక డబ్బు వ్యయము బాగా ఉంది, అంటే ఖర్చు బాగా అవుతుంది. దాన్ని కట్టడి చేసుకోండి, నియంత్రించుకోండి. ఇవి చేసుకున్నట్టయితే మీకు ఈ పంచమ స్థానంలో సంచరిస్తున్న సమయంలో కొన్ని కార్నర్స్లో, అంటే ఆకస్మికంగా కొన్ని ఇబ్బందులు మీకు తలెత్తినప్పటికీ మిగతా కార్నర్స్ లోపల మీకు మంచి జరిగే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. ఒక అర్ధాష్టమ స్థానం లోపల కొంత మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఈ విధంగా మీనరాశి వారికి అంగారకుడి యొక్క ఫలితాలు ఉన్నాయి. అయితే మీరు చేసుకోవలసిన పరిహారాలు, గోచార రీత్యా చతుర్థ పంచమ స్థానాలు ప్రతికూలం గనక తప్పకుండా మీరు దేవాలయానికి వెళ్ళండి. అంగారకుడి యొక్క దేవాలయానికి వెళ్ళి అంగారకుడిని, ఆ నవగ్రహాల లోపల దక్షిణ భాగంలో అంగారకుడు ఉంటాడు, ఆ అంగారకుడికి మీరు అర్చించండి. తర్వాత 3 ప్రదక్షిణాలు చేయండి నవగ్రహ దేవాలయంలో. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. చదువుకున్నట్టయితే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.